అమ్మ చేతి కమ్మదనం రాము గారి నెయ్యి. ఇది ఆ షాప్ క్యాప్షన్. ఆ బోర్డు చూసుకుంటే మాత్రం జబ్బులు ఖాయం. ఇది మేం చెప్తున్నది కాదు, అధికారులు తనిఖీ చేసి ఇచ్చిన సర్టిఫికెట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలు పాల పదార్థాలు అమ్మే షాపుల్లో తనిఖీలు చేశారు అధికారులు. పోలీస్ బొమ్మ సెంటర్లో రాము గారి నెయ్యి షాపులో దారుణమైన స్థితిలో ఉన్నాయి నెయ్యి, వెన్న. అపరిశుభ్రంగా ఉన్న 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి స్వాధీనం చేసుకుని షాప్ సీజ్ చేశారు. ఇక షాప్ లో ఉన్న శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కి పంపించారు అధికారులు. వెన్నలా కనిపిస్తున్నది అసలు వెన్నేనా లేక జంతువుల కొవ్వా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నెయ్యి నల్లటి రంగులో కనిపిస్తూ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు కాళ్ల వేళ్ల పడ్డాడు షాప్ యజమాని. 10,000 తీసుకుని ఈసారికి వదిలేండంటూ అధికారుల్ని వేడుకున్నాడంట. అయితే 10,000 కాదు 20 లక్షలు ఇచ్చినా కూడా ఈ షాప్ నుంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అధికారులు. 10,000 లక్షల రూపాయలు ఉంచండి. ఇది మాట్లాడబడతాం ఏమని మనం చెప్పండి, మీకు ఏం చేసుకోమని చెప్పి దేశం కోడ కూర్చున్నా సీఎం గారు వాయించేస్తున్నారు. అంటే మీ వ్యాపారం మనుషులు సచిన్ కూడా మీరు అర్థం లేదు మీకు. ఇది ఈ నెయ్యి ప్రిన్సెస్ బాగలేదు, వాళ్ళు రెక్టిఫై చేసినప్పుడు సీజ్ చేసి పడండి. ఓకే, ఎందుకంటే చండాలన్నది. స్వాధీనం చేసుకున్న సరుకుని ల్యాబ్ కు పంపించామని, రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలుంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. అదేవిధంగా నెయ్యి కూడా చాలా మురికిగా ఉన్నది. ఆ కల్తీ మీద నెయ్యి మీద కూడా నేను అనుమానంగా ఉన్నది. ఆ నెయ్యిని కూడా సీజ్ చేసి శాంపుల్ వచ్చేసి స్టేట్ బుల్ ల్యాబ్కు పంపిస్తున్నాము. ఈ ప్రిమిసెస్ కూడా చాలా అసహ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో అతను వ్యాపారం చేస్తున్నాడు. ఎటువంటి లైసెన్స్ కూడా పొంది ఉండలేదు. అతను వచ్చేసి చేసే ప్యాకింగ్ కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఈ దుకాణాన్ని తదుపరి లైసెన్స్ తీసుకునేంత వరకు, ఈ శుభ్రం చేసి ఉంచేంత వరకు కూడా వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నాము.